గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎస్కాయిన్లో స్క్వాడ్ అనే దాన్ని ఏ విధంగా జాయిన్ అవ్వాలి, దాంతోపాటు ఎస్కాయిన్ని వ్యాలెట్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఎస్కాయిన్ యొక్క టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఓపెన్ చేశానండి. ఇక్కడ మీకు పైన జాయిన్ స్క్వాడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ జాయిన్ స్క్వాడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీంట్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు మొదటగా కలిగే బెనిఫిట్ ఏంటి అనేది చెప్తాను. సో ఈ జాయిన్ స్క్వాడ్లో మీరు జాయిన్ అయితే మీకు పర్ డేకి మీరు ఎర్నింగ్ చేసే దాంతోపాటు ఎక్స్ట్రాగా 5 to 15% ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అదొకటి. దాంతోపాటు మీకు ఫైనల్గా విత్డ్రాల్ ఎలిజిబిలిటీ అనేది ఇచ్చినప్పుడు స్క్వాడ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళకు కొంచెం మీరు టోటల్గా చేసినటువంటి ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో నుంచి సమ్ పర్సంటేజ్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అని అంటే నేను నాట్కాయిన్లో ఈ స్క్వాడ్ అనేది ఏదైతే ఉందో దాంట్లో జాయిన్ అవ్వలేదండి. జాయిన్ అవ్వబట్టి నాకు ఫైనల్గా విత్డ్రాల్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 40% ఈ స్క్వాడ్లో జాయిన్ అవ్వకపోవడం వల్ల మైనస్ అయిపోయింది. సో ఇక్కడ ఎస్కాయిన్ వాళ్ళు ఖచ్చితంగా ఆ విధంగా చేస్తారని కాదు నేను చెప్పేది. ఒకవేళ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. దాంతోపాటు ఒకవేళ మీరు ఈ జాయిన్ స్క్వాడ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే జాయిన్ అయితే మీకు బెనిఫిట్ అనేది పర్ డేకి 5 to 15% ఏదైతే మాట్లాడుకున్నామో అది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఫైనల్గా కూడా ఏమన్నా కన్వర్షన్ రేట్లో మైనస్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంది. సో దానివల్ల మీరు ఖచ్చితంగా ఈ స్క్వాడ్ అనే దాన్ని జాయిన్ అవ్వండి. సో మీరు ఈ స్క్వాడ్ అనే దాన్ని జాయిన్ అవ్వాలి అంటే మీరేం చేయాలంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ఒకటి ఉంటుందండి. ఫస్ట్ లింక్ అనేది రిజిస్ట్రేషన్ అవ్వడానికి, ఎవరైతే కొత్తగా రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫస్ట్ లింక్ యూజ్ చేయండి. సో ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నా లింక్ ద్వారా కానీ వేరే అదర్ లింక్ ద్వారా కానీ ఎలా జాయిన్ అయిన ఇబ్బంది లేదండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో స్క్వాడ్లో జాయిన్ అవ్వాలంటే సెకండ్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు స్క్వాడ్లో జాయిన్ అవ్వండి. సో ఈ స్క్వాడ్లో జాయిన్ అయ్యేది ఏ విధంగా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ జాయిన్ స్క్వాడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ ఆర్ జాయిన్ ఏ కస్టమ్ స్క్వాడ్ అనేసి ఒక ఆప్షన్ వచ్చింది. సో మీరు స్క్వాడ్ని క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి స్క్వాడ్లో మీరు జాయిన్ అవ్వచ్చు అనేసి దీనికి అర్థం అనమాట. సో దానికోసం నేనేం చేస్తానంటే నేను ఆల్రెడీ మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ అనే దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్స్ అనేవి ఇలా వస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను అది చూపిస్తాను. సో ఆ స్క్వాడ్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలని నేను ఇప్పుడు చెప్తానండి. సో వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇక్కడ నేను ఏదైతే లింక్ ఇస్తానో అదే లింక్ అనేది అక్కడ కూడా ఇచ్చుంటాను. సో ఇక్కడ చూడండి, స్క్వాడ్ అనేది జాయిన్ అవ్వడానికి ఇక్కడ ఒక లింక్ అనేది ఇచ్చానండి. సో ఇదే లింక్ నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీరేం చేయాలి అంటే ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సో లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు డిస్ప్లే అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ కింద జాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇలా మీరు స్క్వాడ్లో అనే దాంట్లో జాయిన్ అయిపోతారండి. దాని తర్వాత ఇక్కడ మీకు వేరే అదర్ ఆప్షన్స్ ఉంటాయి, ఇన్వైట్ ఫ్రెండ్, లీవ్ స్క్వాడ్, ఆల్ స్క్వాడ్ అనేసి. సో వీటిలలో ఏదైతే ఉందో వీటి మీద దేని మీద కూడా మీరు క్లిక్ చేయకండి, డైరెక్ట్గా మీరు బ్యాక్ చేసేయండి. బ్యాక్ చేసేసి ఇంటూ మార్క్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి పైన మీకు క్లియర్గా ఇదివరకు ఇక్కడ జాయిన్ స్క్వాడ్ అని ఉండేది. ఇప్పుడు మీరు జాయిన్ అయినటువంటి ఎక్స్ బ్లాస్ట్ యాప్ స్క్వాడ్ ఏదైతే ఉందో అది మీకు చూపిస్తుంటుందండి. సో ఈ స్క్వాడ్ నేనే క్రియేట్ చేశాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ స్క్వాడ్లో మీరు జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న రెండో స్టెప్ ఏదైతే ఉందో కనెక్ట్ వ్యాలెట్, అది ఏ విధంగా చేయాలనే చూద్దాం. సో వ్యాలెట్ అనే దాన్ని కనెక్ట్ చేయడానికి కింద ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ని జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఒకటి ఉందండి. ఆ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయండి. ఒకటి ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అని చూపిస్తుంది. దాని తర్వాత ఈ కింద కూడా ఇంకొక 4 ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది అనమాట. సో నేను ఈ ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో మీరు ఒకవేళ మీ టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ ఫండ్స్ ఉండి దాన్ని కనెక్ట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే మీరేం చేయాలి అంటే ఈ కింద టాన్ కీపర్ అని ఉంది కదా, ఈ టాన్ కీపర్ వ్యాలెట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేసి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నా. ఆ వీడియో యొక్క లింక్ను కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు టాన్ కీపర్ వ్యాలెట్ని క్రియేట్ చేసుకొని దీని మీద క్లిక్ చేయండి. లేదు మీ దగ్గర ఫండ్స్ అనేవి ఎక్కువ లేవు, టెలిగ్రామ్ వ్యాలెట్లోనే జాయిన్ అవుతాను అని అంటే ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అనేవి వస్తాయండి. ఒకటి బ్యాకప్ వయా ఈమెయిల్ అనేసి, రెండోది బ్యాకప్ మాన్యువల్లీ అనేసి. సో మీరేం చేయాలి అంటే బ్యాకప్ వయా ఈమెయిల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ అనేది అడుగుతుందండి. ఆ మెయిల్ అడ్రస్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసిన తర్వాత మెయిల్కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. సో ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ చేయాలి. కానీ ఏం జరిగింది అని అంటే నేను నిన్న ట్రై చేశాను, ఈరోజు ట్రై చేశాను, 2 డేస్ ట్రై చేశాను, దరిదాపు 10-15 సార్లు మెయిల్ అనేది రావట్లేదు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో దీనికి ఈ మెయిల్కి ఓటీపీ రావట్లేదు, ఇది నాకు ఒక్కడికే కదండి, చాలామందికి ప్రాబ్లంగా ఉంది. చాలామంది కూడా రీసెంట్ డేస్లో నన్ను అడిగారు ఓటీపీ రావట్లేదు అనేసి. సో మెయిల్కి ఓటీపీ వచ్చిన వాళ్ళు ఓటీపీ ఎంట్రీ చేసి కంటిన్యూ కొట్టండి, ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. అదే మెయిల్కి ఓటీపీ రాని వాళ్ళు ఏం చేయాలి అని అంటే పైన ఉన్నటువంటి బ్యాక్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో పైన ఉన్నటువంటి బ్యాక్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి. ఇప్పుడు మనం ట్రై చేసింది బ్యాకప్ పోయా ఈమెయిల్, అది అవ్వలేదు. సో బ్యాకప్ మాన్యువల్లీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ బ్యాకప్ మాన్యువల్లీ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు 24 పదాలతో కూడినటువంటి ఒక పాస్ ఫ్రేజ్ అనేది వస్తుందండి. సో ఆ పాస్ ఫ్రేజ్ని మీరు ఇమీడియట్గా డైరీలో రాసుకోండి. దాంతోపాటు డైరీలో రాసుకున్న తర్వాత ఈ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అంటే మీకు ఇచ్చినటువంటి పాస్ ఫ్రేజ్లో 5వ పదం ఏంటి, 6వ పదం ఏంటి, 18వ పదం ఏంటి అనేసి అడిగిందనమాట. వాటిని ఎంట్రీ చేసి కింద ఉన్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో నాకు ఇక్కడ 5వ పదం అడిగింది కదా అని మీకు సేమ్ 5వ పదం అడగదండి, వేరేది ఏదో ఒక పదం అడుగుతుంది. మొత్తం మీకు 24 పదాలు అనేవి మనకు వస్తాయి. ఆ 24 పదాలలో అది 5వ పదమైన అవ్వచ్చు, 6వ పదమైన అవ్వచ్చు, 18వ పదమైన అవ్వచ్చు, ఇలా ఏదైనా అడుగుతారు అనమాట. 3 పదాలు అడుగుతారు. ఆ పదాలు ఏంటి అనేది మీరు ఇంగ్లీష్లో అక్కడ ఎలా ఉంటే అక్కడ స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్ అయితే బిగ్ లెటర్స్ ఎంట్రీ చేసి దాని తర్వాత ఆ పదాలు అనేవి ఎంట్రీ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వ్యాలెట్ వాజ్ సక్సెస్ఫుల్లీ బ్యాక్డ్ అప్ అనేసి పడిన తర్వాత కింద వ్యూ టాన్ స్పేస్ అనేసి ఇంకొక ఆప్షన్ పడింది. దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి కింద కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు బ్యాక్ టు ఎస్కాయిన్ అనేసి పడింది, వ్యాలెట్ కనెక్టెడ్ అని పడింది చూడండి. సో దాని తర్వాత జస్ట్ అలా స్క్రీన్ టచ్ చేస్తున్నానండి. సో దాని తర్వాత తిరిగి మనం కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే మనకి ఇక్కడ టిక్ మార్క్ అనేది పడింది. దాంతోపాటు 50,000 కాయిన్స్ అనేవి మనకు యాడ్ అయిపోయాయండి. సో ఇంతేనండి, మనము ఈ వీడియోలో స్క్వాడ్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి, దాని తర్వాత వ్యాలెట్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇప్పుడు కొత్తగా ఎవరైతే మైనింగ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అండి. సో ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద ఒక క్రొకడైల్ లాంటి షేప్ది ఒకటి వచ్చింది. అది వెళ్ళేసి ఆటోమేటిక్గా ఆ కాయిన్స్ అన్నీ ఏ అయితే ఉన్నాయో వాటిని క్లెయిమ్ చేస్తుంది. సో ఈ ఆప్షన్ మీకు రావాలి అంటే మీరేం చేయాలి అని అంటే
మీరు మొదటగా ఫస్ట్ ఈ ఎర్న్ అనే ఆప్షన్లో ఏ అయితే ఉన్నాయో ఆ టాస్క్లని కంప్లీట్ చేసిన తర్వాత ఈ కింద బిల్డ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ బిల్డ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద ఒక ఆప్షన్ కనిపిస్తుందండి, ఎస్ ప్యాక్ అనేసి. సో ఈ ఎస్ ప్యాక్ అనేటటువంటిది ఏదైతే ఉందో దీన్ని బై చేయండి. దీన్ని ఫస్ట్ టైం బై చేయడానికి మీకు 20,000 టోకెన్స్ అనేవి అవసరమవుతాయి. సో ఈ ఎస్ ప్యాక్ని బై చేయండి. ఈ ఎస్ ప్యాక్ బై చేస్తే మీకు ఈ మొసలి షేప్లో ఏదైతే ఉందో అది వచ్చేసి ఆ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆటోమేటిక్గా క్లెయిమ్ చేస్తూ ఉంటుంది. మీరు వేరే మైనింగ్ అప్లికేషన్స్లో అస్తమానం కూర్చొని క్లిక్ చేస్తారు కదా, అటువంటిది అవసరం లేకుండా దీనికి ఇదే వర్క్ చేస్తుంది అనమాట. అదే మీరు ఈ ఎస్ ప్యాక్ అనే దాన్ని లెవెల్ 3 వరకు బై చేస్తే ఒకవేళ మీరు అప్లికేషన్ ఓపెన్ చేయకపోయినా కానీ మీకు ఆటోమేటిక్గా కాయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఆటో బాట్ లాంటిది ఇది. సో ఫస్ట్ లెవెల్లో మీకు డైరెక్ట్గా వెళ్ళేసి అన్నిటినీ అదే తినేసి క్లెయిమ్ చేస్తుందండి. థర్డ్ లెవెల్లో అయితే మీరు ఒకవేళ అప్లికేషన్ ఓపెన్ చేయకపోయినా కానీ ఆటో బాట్ లాగా వర్క్ చేస్తూ మీకు ఎక్స్ట్రా కాయిన్స్ అనేదాన్ని ఎర్నింగ్స్ అనేదాన్ని ఇస్తుంది. సో ఇంతేనండి, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.